హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. కుడుముల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవైతే స్వీట్ కుడుములు అండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నానబెట్టిన ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే వేసుకోవాలండి. సేపు నెయ్యిలో వేయించుకున్నాక 1 కప్ వాటర్ అయితే వేసుకోవాలి. అందులో 1 కప్ వాటర్కి 3/4 కప్ బెల్లం అయితే వేసుకోవాలండి. ఆ వాటర్లో బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. 1 కప్ వాటర్కి 3/4 కప్ బెల్లం అయితే తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీతో బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయాక ఆ పిండి అనేది వేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ వేసుకోవడం వల్ల మనకు అది ఉండలు కట్టకుండా ఉంటుందండి. దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. నీట్గా చల్లారిపోయినాక చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ మనకు నచ్చిన షేప్లో అయితే చుట్టుకోవాలండి. ఇలా రౌండ్ బాల్స్లో అయినా చుట్టుకోవచ్చు, మనకు నచ్చిన షేప్లో అయితే చుట్టుకోవచ్చండి. ఇలా అప్పాల షేప్ అయినా చేసుకోవచ్చండి. మోదకాల షేప్ అయితే ఇలా రౌండ్ బాల్స్లో చుట్టి ఇలా పైకి అనేసి ఒక స్పూన్తో ఘాట్లు పెట్టుకుంటే మోదకాల షేప్ అయితే మనకు వచ్చేస్తుంది. మనకి నచ్చిన షేప్లో చేసుకున్నాక ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి ఆ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసుకొని మనం చేసుకున్న కుడుములని అందులో అయితే పెట్టుకోవాలండి. వాటిని స్టవ్ పైన పెట్టి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే కుడుములు అయితే రెడీ అయిపోతాయండి. అంతే అండి, స్వీట్ కుడుములు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ వినాయక చవితికి చేసి వినాయకుడికి అయితే పెట్టండి, చాలా బాగుంటాయి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.